జైల్లో ఉంటుంది అఘోరి. అక్కడి నుంచి కరీంనగర్కి తరలించారు పోలీసులు. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకుని లైంగికంగా వేధించిన కేసులో విచారణ చేస్తున్నారు. విచారణ సందర్భంగా అఘోరి తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పేరుతో జనాలను మోసం చేస్తావా అంటూ అఘోరిపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఈ కేసులో అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించారు. మళ్ళీ చెంచల్గూడ జైలుకు అఘోర్ని తరలించారు. శంషాబాద్లో ఓ మహిళను పూజల పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో అఘోరి అరెస్ట్ అయ్యారు. ఇక ఏప్రిల్ 23న అఘోరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు అధికారులు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మహిళను పెళ్లి చేసుకొని మోసం చేశాడన్న కేసుకు సంబంధించి, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచేందుకు అఘోరిని జైలుకు కోర్టుకు తీసుకొచ్చినప్పటి దృశ్యాలవి, తాజా దృశ్యాలవి. అఘోరి తాజాగా ఎలా కనబడుతుందో ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్పై చూడొచ్చు. అఘోరి తాజా దృశ్యాలవి. కరీంనగర్ కోర్టుకు హాజరుపరిచినప్పుడు అఘోరి ఎర్రటి చీర కట్టుకొని కోర్టుకు హాజరైంది. పోలీసుల సమక్షంలో పోలీసులు ఆమెను వెంట తీసుకొని రాగా కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి ముందు అఘోరిని హాజరుపరిచినప్పుడు కొన్ని అంశాలు అఘోరిని ప్రశ్నించారు. ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో జనాలను మోసం చేస్తావంటూ అఘోరిని న్యాయమూర్తి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్, అఘోరి పేరుతో చలమనవుతున్న శ్రీనివాస్ ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఓ కేసు నిమిత్తమై కరీంనగర్ కోర్టుకు తీసుకొచ్చారు. చెంచల్గూడ జైలు నుంచి కరీంనగర్ కోర్టుకు తీసుకొచ్చినప్పటి దృశ్యాలు ఇవి, తాజా దృశ్యాలు ఇవి. బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ కరీంనగర్ కోర్టులో హాజరుపరిచినప్పటి దృశ్యాలు. ఎర్రటి చీర ధరించి కరీంనగర్ కోర్టులో జడ్జి ముందు హాజరైనప్పటి దృశ్యాలు ఇవి. చాలామంది పోలీసులు ఆమెను ఎస్కార్ట్ చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. దాదాపు ఒకసారి ఒక మహిళ పోలీసులు కూడా ఉన్నారు ఆమె వెంబడి. అలాగే మేల్ పోలీస్ కాప్స్ కూడా ఉన్నారు. చాలామంది ఎస్కార్ట్ చేస్తున్నారు. ఒక వాహనంలో ఆమెని కోర్టుకు హాజరుపరిచి తిరిగి తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కరీంనగర్కు తరలించారు. చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం శంషాబాద్లో మహిళా పూజల కేసుకు సంబంధించి శిక్ష ఎదుర్కొంటున్న అఘోరి ప్రస్తుతం చాలా రోజుల తర్వాత బయటకు కనిపించారు. కోర్టులో విచారణ కోసం అఘోరిని హాజరుపరిచినప్పటి దృశ్యాలు అవి. కరీంనగర్ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో అఘోరి అక్కడ పోలీస్ ఎస్కార్ట్తో వెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి మనకు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకొని లైంగికంగా వేధించిన కేసులో ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా అఘోరి తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా ఈ కేసులో అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో మళ్ళీ చెంచల్గూడ జైలుకు తరలించడం తెలుస్తుంది. ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో ఎందుకు మోసం చేస్తున్నావు అంటూ అఘోరిని న్యాయమూర్తి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. గతంలో శంషాబాద్లో మహిళను పూజల పేరుతో మోసం చేసింది. కొన్ని లక్షలు వసూలు చేసి అఘోరి మోసానికి పాల్పడినట్టుగా అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఒకసారిగా ఏప్రిల్ 23న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తర్వాత తాజాగా మళ్ళీ అఘోరి ఏప్రిల్ 23 తర్వాత, అంటే దాదాపు 75 రోజుల తర్వాత, సరిగ్గా 77 రోజులు అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అఘోరి కనిపించింది. దానికి సంబంధించిన తాజా దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచినప్పటి తాజా దృశ్యాలు ఇవి. అసలు ఏం జరుగుతుంది అఘోరి విషయంలో, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, మా ప్రతినిధి గౌతమి జాయిన్ అవుతున్నారు. గౌతమి, లేడీ అఘోరి ఏప్రిల్ 23 తర్వాత మళ్ళీ ఇప్పుడే తాజాగా మనం చూస్తున్నాం అఘోరికి సంబంధించిన తాజా దృశ్యాలు అవి. ఎర్రటి చీర కట్టుకొని అఘోరి కరీంనగర్ కోర్టుకు